మా మంచి యేసయ్య, మంచి దేవా, గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకు అనుగ్రహించిన ప్రతి విధమైనటువంటి ఈవులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ స్వరాన్ని మాకు వినిపింపచేసి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి సహాయపడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి సంగబంధ స్వరం మీద కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. యేసయ్యా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా
కోట్లాది స్తోత్రములయ్యా. రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. మరొకసారి దయతో కాపాడినావు, కృపనే చూపించి. రెండు చేతులు పైకి బిగ్గరగా స్వరమెత్తి దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. శ్రీరామ్. దయతో కాపాడినావు నా యేసయ్యా, కృపనే చూపించినావు. దేవా దేవా దయతో కాపాడినావు యేసయ్యా, కృపనే చూపించినావు. నిన్నునే నేనునే మరువలేసు. నేనునే విడువలేసు. నేనునే మరువలేసు. నేనునే విడువలేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. ఈరోజు మన ధ్యానాంశము అధికారము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము
ఆలోచించేద్దాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమార్ని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. దేవుని వాక్యంలో యోహాను 17:2లో నువ్వు నీ కుమారునికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు. యేసుక్రీస్తు ప్రభువారు అధికారం కలిగినవాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి అధికారము అనుగ్రహించాడు. ఈ అధికారాన్ని కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన దగ్గరికి వచ్చిన వారిని, తన సన్నిధికి చేరినటువంటి వారికి ఆయనకు ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించుకుని ఆయన వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో నీ కుమారుని నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. నిత్య జీవం అనగా ఏమి? నిత్య జీవం అనగా యేసు క్రీస్తు ప్రభువారిని పంపిన సత్యదేవుడమైనటువంటి నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. మీరు యేసు ప్రభువుని తెలుసుకుంటే మీరు జీవాన్ని కలిగిన వారిగా ఉంటారు. నీవే నిజమైన దేవుడవని, సత్యదేవుడవని, నీవు పంపినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువని ఎరుగుటయే, తెలుసుకొనుటయే నిత్య జీవం. అలాంటి జీవాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించుచున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35-36 వచనాల్లో తండ్రి కుమార్ని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. దేవుని తెలుసుకున్నవాడే నిత్య జీవం గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు. దేవుని దగ్గర నుంచి నిత్య జీవాన్ని మనం కనుక పొందుకోలేకపోతే మన మీద భయంకరమైనటువంటి ఉగ్రత మన మీద నిలిచి ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుని వాక్య భాగంలో 1 యోహాను 2:25లో నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. గనుక ప్రభు వచ్చే వారికి కూడా మనకు కలిగిందని మనం గట్టిగా పట్టుకుంటూ, అలాగే మరి యేసు ప్రభు వారు తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనముల మీద నేను అధికారం ఇస్తాను. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనకు వివేకమును దయచేసి ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆ జీవము గల దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేసి ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నిత్య జీవం, శాశ్వత జీవం, ఇలాంటి జీవాన్ని దేవుడు మనకు దయచేసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. యేసయ్య చేసేటటువంటి ప్రార్థనలో ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆయనకు ఇవ్వబడిన అధికారం ద్వారా ఆయన ప్రజలకు, ఆయన నమ్మిన వారికి అందరికి కూడా ఆయన ఏమిస్తున్నాడంటే నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చే నిత్య జీవం అనేది చాలా శ్రేష్టమైనది, చాలా గంభీరమైనది. ఈ నిత్య జీవం అనేది మనం పొందుకోవడం అనేది అవసరం. ఏ ఒక్కరు కూడా ఈ నిత్య జీవాన్ని పొందకుండా ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా ఆలోచన చేయొద్దు. దేవా, నాకు నిత్య జీవం కావాలంటే నిన్ను ఎరిగిన వ్యక్తిగా, నిన్ను నమ్మిన వ్యక్తిగా, నీ వాగ్దానం పొందిన వ్యక్తిగా, నీ యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నా జీవితం ఉండడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు
జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన నిత్య జీవాన్ని పొందుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకోవడం అనేది ఎంతో 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 ప్రాముఖ్యమైంది. ప్రతి వారు కూడా ఏం పొందుకోవాలంటే జీవాన్ని పొందుకోవాలి. నిత్య జీవాన్ని వారు పొందుకోవాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అధికారం ద్వారా మనకు నిత్య జీవం. అధికారం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ అధికారం గల దేవుడు మన దగ్గరికి దిగివచ్చి మన సమస్యలు వలయములో చిక్కుకున్నటువంటి మన సమస్యలన్నిట్లో నుంచి మనం పరిపూర్ణంగా విడిపించి తన కృప మనకు చూపిస్తాడు. హల్లెలూయా. కృపామయుడైనటువంటి దేవుని ఆరాధించడానికి, ఆయన గొప్ప నామాన్ని కొనియాడడానికి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో 2-3 నిమిషాలు మనం దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఘనపరుస్తాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఓ హల్లెలూయా హల్లెలూయా దేవుని ఆరాధిస్తాం, దేవుని మహిమపరుస్తాం, దేవుని కొనియాడదాం, దేవునిని హెచ్చిస్తాం. ప్రియులరా, అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని ఆరాధించడానికి మనందరం కూడా దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడినటువంటి బిడ్డలుగా మనం ఉందాం. ఆయన ఎదురు సాగిలపడదాం. 29 పెద్దలు, 4 జీవులు వారు సాగిలపడిన రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో సాగిలపడదాం. మన సమస్యకు అదే పరిష్కారం, మన అనారోగ్యానికి అదే పరిష్కారం, మనకున్న ఇబ్బందులకు అదే పరిష్కారం, మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి అదే పరిష్కారం. 2 చేతులు పైకెత్తి అందరూ కూడా స్తోత్రం చెప్పడం ప్రారంభించండి. వ్యక్తిగతంగా మీరు ఆరాధన చేయడం ప్రారంభించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ముగింపులో మీరు దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత శ్రేష్టమైంది. ఇదే మనం దీవించబడే సమయం, ఇదే మనం బలపరచబడే సమయం, ఇదే దేవుని దగ్గర నుంచి పొందుకునే సమయం, ఇదే దేవుని దగ్గర నుంచి మనము పొందుకొని దీవించబడే సమయం. ఇదే దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 కరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. యేసు ప్రభువా, నాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి నీకు వందనాలు. నా శిష్యుడిగా చేసినందుకు నీకు వందనాలు.
అనేక మందిని మేము శిష్యులుగా మార్చడానికి సహాయం చేయండి. నిన్ను ఆరాధించేటటువంటి ఆధిక్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. పరలోకమందు ఆదిలో ఆరాధించబడిన యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమునకు ఆరోహణదై పరమునకు ఎక్కి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథమును విప్పి దూతల చేత 24 పెద్దల చేత 4 జీవుల చేత ఆరాధించబడి వారందరూ సాగిలపడి ఉండగా, ప్రభువా మాకు సహాయం చేయండి, ప్రభువా మమ్మల్ని కనికరించండి, ప్రభువా మా జీవితాలు మార్చండి, మేము నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడును కాక. అలాగే ఆదివారం జరిగే ప్రతి ఆరాధన అత్యంత గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. బలహీనులను ముట్టండి, సమస్యలో ఉన్న వారిని ముట్టండి. ఎవరు సాగిల పడుతున్నారో వారందరినీ కూడా తాకి గొప్ప విడుదల దయచేయమని సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం నిశ్చయంగా మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నీచును.